హలో అండి, టుడే మనం దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వేరుశనగుళ్ళు, పోపులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కలుపుతూ ఉందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మగ్గాయండి. మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి తురుము వేసుకొని కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇలా పక్కన ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఎండుమిర్చి ఒక 3, పచ్చెనగపప్పు, కొంచెం నువ్వుపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొన్ని ధనియాలు కూడా వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ కింద చేసుకుంటే మనకి దొండకాయ ఫ్రైకి బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దొండకాయలో ఈ పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దొండకాయ ఫ్రై రెడీ.